అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. పశుపతి అంటే ఎవరో విందాం. పాసం చేత కట్టబడేది ఏముంటుందో దాన్ని పశువు అంటారు. పాసం అంటే తాడు. పశువు అనగానే మనకి గుర్తొచ్చే ఈ ఎద్దులు, దున్నపోతులు ఇలా రకరకాలైన నాలుగు కాళ్ళ జంతువులే. నిజమే, వాటిని నారతో పేనిన తాడుతో కట్టేసిన మాట నిజమే. కానీ దాన్ని కట్టినప్పుడు అది మన నుంచి ఎక్కడికి తిండి దొరుకుతుందో ఆ చోటుకి వెళ్ళిపోయే మాట నిజమే. అంటే మనం తాడుతో కట్టినప్పుడు అది ఎంతవరకు వెళ్ళగలదో, దానికి అందే అంతట్లో తిండి ఉంటే అక్కడికి వెళ్ళి అది తింటూ ఉంటుంది కదండి. అలాగే నాలుగు కాళ్ళ జంతువులు మాత్రమే పశువు అనడం సరికాదు. మానవ జాతిలో ఉన్న మనందరం కూడా పశువులమే. ఎలా అంటే ఇది నా ధనం, ఇదొక పాసం, ఇదొక తాడు లాంటిది, ఇది నా ఇల్లు, ఇదొక పాసం లాంటిది, ఇతను నా భర్త, ఈమె నా భార్య, ఇతడు నా కొడుకు, నా కూతురు, ఇదొక పాసం. ఫలాని వానికి న్యాయం చేయాలనేది కూడా ఇదొక పాసమే. అంటే దీని పేరు రాగం అంటారు. పరానా వ్యక్తికి ద్రోహం చెయ్యాలి అనుకోవడం కూడా అదొక పాసమే. దాన్ని ద్వేషం అంటారు. ఇవన్నీ కూడా తాడు లాంటివే. ఇలాంటి పాసాలన్నింటితోనూ కట్టబడి ఉన్నవాళ్ళం మనం. అనుకున్నట్లు యజమాని పశువుల్ని ఎలా ఒక స్తంభానికి కట్టివేస్తాడో అలాగే పశువులమైన మనల్ని ఇందాక అనుకున్న ఈ విచిత్రమైన పాసాలతో కట్టేసేవాడే ఆ భగవంతుడు. ఆయనే శంకరుడు. ఎవరు పాసంతో కట్టేస్తే ఆ పశువుకి ఆ కట్టేసిన వాడే యజమాని, పతి అవుతాడు. అలా ఆ పాసాలతో మనల్ని కట్టేసిన శంకరుడే మన పాలిట పశుపతి. ఈ పాసాలలో కట్టేసి ఆడించేవాడే ఆ లయకారకుడైన శంకరుడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.